ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు ఆ పని. పని అయితే బాగానే చేశారండి. ఏం పనులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? పథకాలు ఇవ్వటం అని, పెన్షన్లు ఇవ్వటం అని. మీకు ఏ పథకం వస్తుంది మీ దగ్గరికి? నాకు 68 ఏళ్ళు కదండి, 3000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అదే. మీ కుటుంబ సభ్యులకి ఇంకేమైనా వస్తున్నాయా? మా 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 అమ్మ ఒడి, విద్యా కానుక ఇట్లాంటివి ఏమైనా వస్తున్నాయా? ఏమి రావట్లేదు. ఎట్లా మరి మరొకసారి గెలుస్తాడా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గెలుస్తారా? అంటే నాకు ప్రస్తుతానికైతే ఈ ఫైట్ ఉందండి. ఫైట్ ఉంది, వేవ్ ఉంది, ఫైట్ ఉందండి. మరి నరసాపురానికి ప్రసాద్ రాజు గారు ఎంతవరకు చేశారు పనులు? ప్రసాదరాజు గారు 50% చేశారండి. 50% చేశారండి. బొమ్మిడి నాయకర్ గారు మరి వారు పోటీ చేస్తే ఎలా ఉంటది ఈసారి పోటీ ప్రసాద్ గారికి? ఆయనకి సీట్ ఇస్తే మటు గ్యారంటీ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ పాలన ఎలా ఉన్నది? మంచిగా ఉంది. మంచిగా అంటే ఏం నచ్చింది మీకు? అన్నీ నచ్చినాయి, నచ్చలేదంటే ఏది లేదు. అంటే మీకు ఏమొస్తాయి? ఎడ్యుకేషన్ ఎలా ఉంది మీకు ప్రభుత్వం నుంచి? చాలా బాగుంది, ఎడ్యుకేషన్ అయ్యి మంచిగా ఇస్తున్నారు సార్. మళ్ళీ మరొకసారి కోరుతున్నారా ప్రభుత్వం రావాలని జగన్మోహన్ రెడ్డి? రావాలని కోరుచున్నాను నేను. చంద్రబాబు నాయుడు వస్తే కూడా చేస్తా అంటున్నారు, ఏమంటారు? అదేమో నాకు తెలీదు. జగన్ అని రావాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పాలన 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగానే అంటే ఎట్లా, ఏం నచ్చాయి మీకు? నేను ఆటో డ్రైవర్ని అండి. మాకు 10,000 ఇస్తున్నారు మాకు. అలాగే అమ్మఒడి వస్తుంది. బాగానే ఉందండి మాకు. బాగానే చేస్తున్నారు. ఇప్పుడు ఈ పథకాలతో మరొకసారి గెలుస్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? మరి గెలాలి కదండి, మరి డబ్బులు తీసుకున్నా న్యాయం చేయాలి కదా. చంద్రబాబు నాయుడు కూడా ఇంతకంటే ఎక్కువ మంచిగా చేస్తా అంటున్నారు, ఏమంటారు మీరు? ఇంతకుముందు 5 సంవత్సరాలు ఏం చేశాడండి అతను? ఇదే అప్పు చూపిస్తున్నారు, అప్పు చేశారండి. ఇదే అప్పు అయినా చేశాడు. ఆ డబ్బు ఏమైపోయిందండి? 3,00,000 కోట్లు ఎంత అప్పు చేశాడు ఆయన. ఏం చేశారు డబ్బు? అది ఇప్పుడు డెవలప్మెంట్ అయినా అయిందా పని? పవన్ చంద్రబాబు ఇద్దరు పోతారు కదా, ఎట్లా ఉంటుంది అంటారు పోటీ ఈసారి? చెప్పలేమండి. అలాగనే ఏం లేదండి. తెలంగాణలో పోటీ చేశారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వచ్చినాయి కానీ అట్లా ఇక్కడ కూడా ఉండదండి. మీది నర్సాపూరేనా నియోజకవర్గం? ఈ నర్సాపూర్లో ప్రసాద్ రాజు గారు ఎలా చేశారు 5 సంవత్సరాల కాలంలో? పర్లేదండి. జగన్ బట్టి ఓటేస్తాం అన్నాం. ఇప్పుడు పోయినసారి జనసేన నుంచి గెలిచారు జనసేన పైన, మరి ఈసారి మళ్ళీ ఆ అభ్యర్థిని నిలబడితే ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు ఈసారి ఇక్కడ ఇంకా డిక్లేర్ అవ్వలేదు కదండి సీటు. ఒకవేళ ఇస్తే ఎలా ఉంటుంది అంటే, నాయకర్ గారికి ఇస్తే పోటీ ఎలా ఉంటుంది ఇద్దరికి, ప్రసాద్ రాజు గారితో? ఫైట్ అవుతుందండి. అన్నీ బాగానే చేస్తున్నారు కానీ అయినా ఏంటంటే రోడ్లు పట్టించుకుంటలేదు. రోడ్ల వల్ల కొంచెం ప్రాబ్లం, బ్యాడ్ పేరు వస్తుంది ఆయనకి. రోడ్లు ఒకటేనా, ఇంకేమైనా ప్రభుత్వ జాబులు అలాంటివి కూడా బాగా చేశారా? తర్వాత ప్రతిదానికి ఏదో ఒకటి లింకులు పెడుతున్నారు. ఏదో కరెంటు బిల్లు ఎక్కువ వస్తే పెన్షన్ తీసేయటం, ఇలాంటి లింకులు పెడుతున్నాడు ఆయన. అలాంటివి పెట్టకుండా ఉంటే డెఫినెట్గా రైతులకు ఎలా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? రైతులకి వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందే చేశారు. కొనుగోలు గురించి, ధాన్యాల కొనుగోలు వాళ్ళు ఎంతో కష్టపడి పండిస్తున్నారు. కొనుగోలు టైంలో నేను చెప్పిన కాడికి వెళ్ళాలంటున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. అదే ఇప్పుడు ఈ నరసాపురం నియోజకవర్గం ప్రసాద్ రాజు గారు ఎలా చేశారు? ఈ 5 సంవత్సరాల పనులు బాగా చేశారా? ప్రసాద్ రాజు మట్టుకు ఇక్కడ ఏం చేయలేదు. ప్రసాద్ రాజు చేసింది ఏమీ లేదు. జగన్ బట్టే ఎవరన్నా ఓటు వేయాలి అంతే తప్ప ప్రసాద్ రాజు. ఇప్పుడు చంద్రబాబు పవన్ సార్ ఇద్దరు కలిశారు కదా, పోటీ ఇవ్వగలుగుతారా జగన్మోహన్ రెడ్డి గారికి? అది చెప్పలేము, అది గాలి. ఎలా ఉంటుంది అంటారు పోటీ అని అసలు? దెబ్బగా ఉంటుంది, దెబ్బగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నాయకర్ గారు ఓడిపోయారు పోయినసారి ఇక్కడ నరసాపురంలో, మళ్ళీ వారికే ఒకవేళ సీట్ ఇస్తే ఎలా ఉంటుంది అంటారు పోటీ ప్రసాద్ రాజు గారితో? ఆయనే వస్తాడు నాయకుడు. ప్రసాద్ రాజు రాడు.